పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, మనమంతా కనుక చూస్తే బైబిల్ ఎందుకనంటే లోకాన్ని కనుక చూస్తే దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని చెప్తా ఉన్నది. ఎందుకు అనంటే మనం ఎక్కడ చూసినా దుర్నీతి కార్యాలు, ఎందుకనంటే నీతి కార్యాలు కనబడట్లేదు. ఎక్కడ చూసినా నీతి మాలిన మాటలు, నిజాయితీ లేని మాటలు, దుర్మార్గము మాటలు. ఎందుకు అనంటే బైబిల్ చెబుతూ ఉన్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా. ఎందుకనంటే మనము దేవుడు చూస్తున్నాడు. ఎందుకనంటే యేసు ప్రభుల వారు చెప్పిండు, నేను పాపులను పిలువడానికి రాలే కానీ నేను నీతిమంతుల కొరకు వస్తున్నాను, నేను పరిశుద్ధుల కొరకు వస్తున్నాను. యేసు ప్రభు మొదట పాపులను రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను పాపులను పిలువరాలే, నేను నీతిమంతుల కొరకు రాబోతున్నాను. అంటే ప్రదేశం ద్వారా ఈనాడు కనుక మనం సమాజం అంతా చూస్తే నీతి మాలిన మాటలు, నీతి లేని జీవితం, నిజాయితీ లేని జీవితం, పరిశుద్ధత లేని జీవితం. ఎందుకనంటే ఆ నీతి లేకుండా, నిజాయితీ లేకుండా దుర్మార్గంగా నడుస్తున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అయితే ఈనాడు సర్వ సమాజం అంతా చూస్తే ఎక్కడ చూసినా నీతి లేదు, నీతి లేదు, వాళ్ళ మాటల్లో లేదు, వాళ్ళ ప్రవర్తనలో లేదు. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా మనం గమనించాలి. ఎందుకు అనంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు ఆకాశం నుండి కూడా ఏం చేస్తున్నాడంటే తొంగి 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 చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఒక్కడైనా నీతిమంతుడు ఉన్నాడా? ఎందుకనంటే ఆ నీతిమంతుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ప్రియదేవుని ద్వారా నేడు లోకంలో ఎక్కడ లేదు. ఎందుకనంటే ఈనాడు ఎక్కడ చూసినా దుర్నీతి కార్యాలే జరుగుతూ ఉన్నాయి, దుర్మార్గమైన పనులే జరుగుతూ ఉన్నాయి. మొన్నడు కూడా చూడండి, స్టూడెంట్స్ అంతా కూడా చాలా మంది కనుక చూస్తే అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ కార్యక్రమం చూస్తే యవన బిడ్డలందరినీ భయంకరంగా హింసించారు. ఎక్కడ చూడండి నీతి లేని ప్రజలు, నిజాయితీ లేని ప్రజలు, పరిశుద్ధత లేని ప్రజలు. కానీ దేవుడు చూస్తా 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 ఉన్న కాడ ఎందుకనంటే ప్రతి వాళ్ళ ఈనాడు నీతి అనేది ఎక్కడ కనబడలేదు. ఎందుకనంటే దేవుడు ఎందుకనంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారిలో కూడా చాలా మంది లోపల కూడా నీతి కనబడలేదు. అప్పటి మందమే. కానీ యేసు ప్రభు రాబోతా ఉన్న ఈ దినాల్లో రేపు ఏమంటుండంటే నేను పాపుల కొరకు కాదు, నేను నీతిమంతుల కొరకు నేను రాబోతున్నాను. మొదటిసారి వచ్చేసిండు పాపుల కొరకు. ఆయన కలవరి శిలువలో సర్వ మానవాళి కొరకు ఆయన రక్తము చిందించి ప్రాణమును అర్పించేసి తన రక్తము ద్వారా కడుక్కొని నువ్వు పరిశుద్ధునిగా నీతిమంతునిగా ఉండాలని ఏం చేసిందంటే ఆఖరి రక్తం పట్టు వరకు ఆయన కలవరి శిలువలో చిందించిండు. ఆ రక్తం ద్వారా నువ్వు కడుక్కొని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా, జీవం కలిగిన వాళ్ళుగా సిద్ధపడి ప్రభు రేపు రాబోయే దినంన ఆర్భాటముతో ప్రధాన దూతతో శబ్దం వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి ఆ రక్తం అంతా కాల్చిండు. ఈనాడు ఏమైపోతుందంటే నీతిని గురించి పాపం చేసే వాళ్ళు చాలా. కానీ భూలోకమంతా కూడా దేవుని సన్నిధిలో చూసినప్పుడట, ఎందుకనంటే చూసినప్పుడట అంత దేశం అంతా బలాత్కారముతో నిండి ఉన్నప్పుడట దేవుడు ఒక్క నీతిమంతుని చూసినాడు, ఒక నీతిమంతుని చూసినాడు. దేవుడు ప్రపంచమంతా, ఎందుకంటే దేశమంతా పాడై చెడిపోయి బలాత్కారముతో, అన్యాయముతో, అక్రమముతో, పాపముతో విచ్చలవిడిగా చేస్తుంటే అక్కడ ఒక దేవునికి చూస్తున్నట్ట ఒక్క నీతిమంతుడు కనబడ్డాడు.
ఒక నీతిమంతుడు కనబడ్డాడు. ఎందుకు అనంటే దేవుడు ఆ నీతిమంతుల, ఎందుకనంటే ఆ నీతిమంతుల పక్షంగా నిలిచేవాడు, నీతిమంతుల మొరను ఆలకించేవాడు ఆయన. నీతిమంతులు ఎందుకనంటే నీతిమంతులకు ఎన్ని శ్రమలు కలిగినా వాటి అన్నిటిలో నుంచి విడిపించగలిగిన దేవుడు నీతిమంతుడు. మన దేవుడు ఎవయ్యా? నీతి కలిగిన న్యాయాధిపతి. రేపు నీవు నేను కూడా ఆయన సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన నిన్ను నన్ను లెక్కిస్తే మనము, ఎందుకనంటే దేవుడు నీతిమంతులను దుష్టులను కూడా వేరు చేసే ఒక దినం రాబోతా ఉన్నది. అప్పుడు నీతిమంతులు ఎవరు, దుష్టులు ఎవరు అనేది కూడా ఆ న్యాయ తీర్పున రేపటి దినమున కూడా ఆయన రాజ్యంలో చేర్చుకోవాలంటే నీతిగా జీవించే వాళ్ళు కావాలి. కానీ దేవుడు తిరగగా అంత పతనమైపోయి చెడిపోయినప్పుడట ఒక్క నీతిమంతుడు చూసినాడు దేవుడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 6వ అధ్యాయం. తర్వాత ఇదంతా చదువుకోవచ్చు. 6వ అధ్యాయం 11-12 వచనాలా. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపుకొని ఉండిరి. చూడండి ప్రియదేవారా, మన బైబిల్ మనం చూడాలి. ఎందుకనంటే ఇక్కడ అంతా చూస్తే భూలోకము ఆయన సన్నిధిని చెడి ఉన్నదాట. అక్కడ అనేక మాట, ఎందుకనంటే భూలోకమట బలాత్కారముతో నిండి ఉన్నదాట. దేవుడు భూలోకమును చూసినప్పుడట అది చెడిపోయి ఉన్నదాట. భూమి మీద ఉన్న సమస్త జనములాట శరీరాట ఏం చేసిందటంటే తమ మార్గములన్నిటిని కూడా చెరిపి వేసుకొని ఉన్నారట. చూడండి ప్రియదేవా, మనము ఎందుకనంటే మనము దేవుని పిల్లలము, యేసుక్రీస్తు రక్తములో మనం కడగబడిన ప్రజలము. చూడాలి తల్లి, చూడాలి. యేసుక్రీస్తు ఆ విలువైన రక్తము కూడా ఎందుకు నిన్ను కడిగిండు? ఎందుకనంటే ఆయన ఎందుకు ప్రాణత్యాగము చేసిండు? ఎందుకనంటే ఆ భూమికి వచ్చిన ఆయన యాతన పడింది. ఆ మరణ యాతన నీ పట్ల నా పట్ల వ్యర్థం కాకూడదు, వ్యర్థం కాకూడదు. దేవుని యొక్క, ఎందుకనంటే ఆయన రక్తము చిందించి మరణ యాతన పడి ఆఖరి రక్తం పట్టు వరకు కార్చి కొరడాలతో కొట్టబడి బల్లెముతో పొడవబడి వీధుల్లో నలువీధుల్లో, ఎందుకంటే యెరూషలేము నలువీధుల్లో ఆయనను ఈడ్చుకు వెళ్ళారు. ప్రజల పాపం నుంచి విడిపించడానికి ఆయన రక్తము క్రయధనముగా చెల్లించి ఆయన నీ కొరకు నా కొరకు ఎందుకంటే సొగసైనను సురూపమైన లేనివాడిగా ఆయన తయారైపోయాడు. ఆయన ఎందుకనంటే ఆయన అలాగున తయారైపోయి రక్తసిక్తుడుగా రక్త ముద్దగా మార్చిండు. పాపం ఎలాగైపోతుంది, దేశం ఎట్లయిపోతుంది, కుటుంబాలు ఎలాగైపోతున్నాయి? ఎందుకనంటే కుటుంబంలో ఏ నీతి ఉన్నది, ఏ పరిశుద్ధత ఉన్నది, ఎలాంటి ప్రార్థన ఉన్నది, ఎలాంటి స్థితి ఉన్నది? వాళ్ళ కుటుంబంలో ఐక్యమత్యం ఉన్నదా? కుటుంబంలో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నదా? ఒకరికంటే ఒకరికి మంచితనం ఉన్నదా? ఒకరంటే ఒకరికి ఎలాంటి కలుపుకోలు ఉన్నదో? అంటే కారణం ఎందుకు? దానికి కారణం ఎందుకంటే నీతి లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు, వాక్యము లేదు, దైవ సన్నిధి లేదు. అసమాధానంగా అనారోగ్యాలతోటి, అప్పులతోటి, అనేకమైన భయంకరమైన పరిస్థితులతోటి ఈనాడు సమాజము నిండుగా ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో దేవుడాట ఒక నీతిమంతుని చూసిండాడు.
నేను నీతిమంతులుగా చేస్తానికే ఆఖరి రక్తం బొట్టు వరకు నేను కాల్చేయండి. ఎందుకు అనంటే ఆ రక్తము దూరస్తులను సమీపస్తులుగా చేస్తానికి. ఆ పరిశుద్ధుని రక్తం, ఆ నీతిమంతుని రక్తం, ఆ రక్షకుని యొక్క రక్తం, ఆ దేవుని కుమారుడు ఆయన ఈ లోకానికి వచ్చేసి నీ కొరకు నా కొరకు పడరాని పాటలు పాడి శిలువ మరణం నొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, నిరీక్షించుకున్నాడు, అన్నిటిని తాలుకున్నాడు, అన్నిటిని ఓర్చుకొని ఏమి తెలియని నిస్సహాయ స్థితిలో ఆయన పడిపోయాడు. యేసు ప్రభువా నీ కొరకు నా కొరకు ఎందుకు? నువ్వు నీతిగా జీవించడానికి. ఎందుకు అనంటే పాపము మనుషుని యొక్క పతనానికి, అవమానానికి దారి అని దేవుని లేఖనాన్ని అనేకులు చూడట్లేదు నాడు. ఎందుకనంటే బైబిల్ చెబుతా ఉన్న సత్యాన్ని మనం గనక చూస్తే ప్రియదేవుని ద్వారా మనము సామెతల గ్రంథంలో ఇక్కడ 14వ అధ్యాయంలో ఒక మాట మనం గనక చూస్తే, ఎందుకు అనంటే అక్కడ మంచి మాట దేవుడు రాసి పెట్టిన నీ కొరకు మంచి మాట, 1 కోటి రూపాయల మాటను రాశాడు. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. ఎందుకనంటే నీతి జనములాట ఘనతకెక్కుటకు కారణం. ఎందుకనంటే నువ్వు నీతిగా నిజాయితీగా నువ్వు జీవిస్తే నువ్వేం చేస్తావంటే నువ్వు ఉన్న స్థానంలో నిన్ను ఘనపరిచేవాడు నా దేవుడు. దగ్గరగా చెప్పలు తన ప్రజలను ఘనపరుస్తాడు. ఆయన శిఖరాలను ఎక్కిస్తాడు. ఎందుకంటే ప్రాకారాలను దాటిస్తా అంటాడు, జయ జీవితాన్ని అనుగ్రహిస్తా అంటాడు. ఆయన వారిని ఏం చేస్తాడంటే నిత్యము కట్టడ వలె నిలుచుండబెడతా అంటాడు. అందుకే ప్రియదేవుని ద్వారా చూడండి, పాప మాట ప్రజలకు అవమానము తెస్తా అంటది. అంటే ఈనాడు ఏమైపోయిందంటే నీతిని కోల్పోయి, నిజాయితీని కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి అవమానాల పాలతోటే జీవిస్తున్నారు చాలా మంది. ఆ కాలంలో ఒక వ్యక్తిని చూసిన దేవుడు, నేను అంటున్నా నిన్ను చూడాలైన దేవుడు, నన్ను చూడాలి ఆ నీతిగా ఉన్న పరిస్థితిలో నన్ను చూసి అయ్యా దేవుడా, ఎందుకంటే ఈ తరములో నువ్వు నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావనే శభాష్ బిడ్డని చప్పలు కొట్టాలి. చప్పలు కొట్టి ప్రభుత్వం. ఎందుకనంటే నువ్వు అవమాన పాలవడానికి కాదు. ఎందుకనంటే దేవుడే నీ పాప పరిహారాన్ని చెల్లించాడు. మళ్ళా నువ్వు పాపాన్ని ఎలా రుచి చూస్తావు? దుర్నీతి కార్యాల్లో ఎందుకు చొరబడతా అంటావు? నీతి మళ్ళీ మాటలు ఎందుకు మాట్లాడతావు? అందుకే అక్కడ ఒక వ్యక్తిని చూసిందాట. మనం చూద్దాం బైబిల్లో, అదే ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. నేను ఒక మాట, నీతిమంతుడా పరిశుద్ధుడా పావన రూపుడా యేసయ్యా, నీతిమంతుడా పరిశుద్ధుడా పావన రూపుడా యేసయ్యా. చూడండి బైబిల్లో చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవు వంశవాళి ఇదే. నోవు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం. అంటే దేవుడు అంత చెడిపోయినప్పుడు కూడా, అంత పతనమైపోయినప్పుడు కూడా, అంత ఎంతగానో బలాత్కారంతో నిండినా కానీ నోవు కుటుంబము నీతిగా ఉన్నది. దేవుడు చెబుతున్నాడు, నేను కాదు, నా దేవుడు చెబుతా ఉన్నాడు. ఎందుకనంటే నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియదేవ. ఎందుకనంటే నీతిని, తన ప్రజల స్థితిని హెచ్చిస్తా అంటది నీతి. అందుకే ఆ తరములో కనుక అంత పతనమై చెడిపోయినప్పటికీ కూడా ఎవరున్నారయ్యా అంటే నీతిమంతుడు నోహ ఉన్నాడు. ఆ కుటుంబం అంతా ఓడలో ఉన్నారు, ఓడనగా సంఘంలో ఉన్నారు. ఎందుకనంటే నోహ మాత్రమే రాలేదు. ఎందుకనంటే నోహ భార్య, వాళ్ళిద్దరే భార్య భర్తలు రాలే. తర్వాత నోహ వచ్చిండు, నోహ కుమారుడు
వచ్చిండ్రు, నోవాహు కొడుకులు కూడా, కోడళ్ళు కూడా వచ్చిండ్రు. ఎందుకంటే ప్రియమైన వారా, ఇది నీతి. ఎందుకనంటే దేవుడు చూసినప్పుడు ఈ తరంలో నీతిమంతుడుగా నిందారహితంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన వారా, ఈనాడు ఈ దుర్నీతి కాలంలో మనం జీవిస్తున్న మనము ఏం కావాలంటే మనము నీతిగా మనం జీవించాలి. ఎందుకనంటే తనయందు భయభక్తులు గల వారికట, చూడండి మొదటి మాట, ఎందుకనంటే మనం కనుక తనయందు భయభక్తులు గల వారికి వారి అందట దేవుడాట నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలాట ఆరోగ్యాన్ని కలగజేస్తాడ. చెప్పనుబడి ప్రభుని కనుక తనయందు భయభక్తులు అంటే తన పిల్లలకు భయము కలిగి భక్తి కలిగిన వారికట తనయందు భయభక్తులు గల వారిగా నీతి సూర్యుడు ఉదయిస్తాడట. ఎందుకు అనంటే మనం చూడండి ప్రజల ప్రతి ఒక్క మొక్కలు కానీ ఏది కానీ కూడా ఏదైనా వేసినప్పుడు సూర్యరశ్మి కనుక ఆ చెట్టు మీద పడకపోతే ఆ సూర్యరశ్మి పడకపోతే ఈ చెట్లు ఏమైతే చెప్పాలి చనిపోతాయి. అందుకే తనయందు భయభక్తులు గల వారిపైనట మన దేవాతి దేవుడు, రాజులకు ప్రభు, పరిశుద్ధుడని పొగడబడుతున్న ఆ పరమ తండ్రి ఆయన సూర్యరశ్మి నీ పైన, నీ కుటుంబం పైన, సంఘం పైన నీతి సూర్యుడు ఉదయించాలి. తనయందు భయభక్తులు గల వారిపైన, ఎందుకనంటే ఆ నీతి సూర్యుడు ఉదయిస్తా అంటాడు. ఆ కృప దేవుడు మనకు దయచేయను గాక. చూడండి మలాకి గ్రంథం 4వ అధ్యాయం చూడండి బ్రదర్. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎందుకనంటే తనయందు భయభక్తులు గల వారికి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు నీకు, నీ పిల్లలకు, కుటుంబానికి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన తనయందు భయభక్తులు గల వారికి, ఎందుకనంటే ఆ నీతి సూర్యుడు ఉదయించాలి. నువ్వేం చేయాలంటే ప్రతి దినం కూడా, ఎందుకంటే యేసయ్య రక్తమును ఆశ్రయించి భయముతో, భక్తితో, విశ్వాసముతో, ఎందుకనంటే భక్తి అనగా చెడుతనాన్ని విసర్జించుట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడట చెడుతనాన్ని విసర్జిస్తాడు. ఎందుకనంటే చేను కనుక రోగం వస్తే ఆ చేను ఫలించదు, ఆ చేను ఫలభరితంగా మార్చబడదు, ఆ రోగం అంతా ప్రవేశిస్తూ ఉంటుంది. అందుకే దానికి మందు కొడతా ఉంటాడు. అందుకే మనకు మందు ఏంటంటే యేసయ్య రక్తం. అందుకే దేవుని పిల్లలు ఆయన రక్తం ఏం చేస్తా అంటే సమస్త దుర్నీతి నుంచి విడిపించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తయారు చేస్తుంది. హల్లెలూయా. అంటే మొదట దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. హల్లెలూయా. అంటే చూడండి ప్రయోజనం ద్వారా. ఎందుకు అనంటే నీతి లేకపోతే నీ లోపల, ఎందుకనంటే ఆ సూర్యుడు ఉదయించడు, ప్రకాశించడండి. నువ్వు ఎదుగుదల కావాలంటే, గ్రోతింగ్ కావాలంటే రక్తాన్ని ఆశ్రయించాలి. తర్వాత ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఎందుకనంటే కీర్తనకారుడు చెప్తా ఉంటాడు, సామెతల గ్రంథంలో చెప్తా ఉంటాడు, మన బైబిల్ మన యోబు గారు కూడా చెప్తా ఉంటాడు. ఏంటంటే తనయందు భయభక్తులు కలిగి ఉండడం మాట ఏంటిదట? మనం చూడండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. అంటే నీ పైన నీతి సూర్యుడు ఉదయించి, ఎందుకనంటే ఆయనకు నీకు ఆరోగ్యము, అభిషేకము, ఆదరణ, ఆశీర్వాదం, క్షేమం తయారు చేయాలంటే నువ్వేం కావాలంటే చెడును అసహించుకో. నీ లోపల నీవెక్కడ ఉన్నా కానీ ఆ చెడును తీసివేసుకో. ఎందుకనంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఎవరు నువ్వు దేవుని ఆలయమే, దేవుని ఆలయమై ఉన్నావు.
నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకు అనంటే దేవుడు నీ కొరకు విలువైన రక్తాన్ని చిందించాడు. ప్రజలాడు హల్లెలూయా. అందుకే ప్రదేన్ బాల నీతి ఎందుకనంటే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే తన యందు భయభక్తులు కలిగిన వారు. ఎందుకనంటే మరొక్క మాట కనుక చెప్పాలంటే నీతి ఆట ఎందుకనంటే నీతి వేరు చిగురిస్తా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే భక్తుడు చెప్తా ఉంటాడు నీతిమంతుల కాట చీకటిలో వెలుగు కలుగుతా ఉంటుందట. హల్లెలూయా. అంటే నీతి వేరు అనేది చిగురిస్తా ఉంటుంది. ఎందుకనంటే నీ కుటుంబంలో ఎందుకంటే నీతి చిగురించాలి. హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చదవాలమ్మా. భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును అపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగురిస్తా ఉంటుంది. ఎందుకనంటే నీతి అనేది కూడా చిగురిస్తా ఉండదు. మనం చూడండి, ఒక చెట్టును కనుక మంచిగా లేకపోతే అక్కడ కొట్టగానే కట్ చేయగానే ఏమైపోతుంది అంటే మరలా అక్కడ నూతన చిగురు అనేది వస్తా ఉంటుంది. చెప్పాలి ఏమన్నామ్మా, చిగురు వస్తూ ఉంటుంది. నీతి అనేది ఎలాగ రావాలంటే నువ్వు చిగురించాలి దినదినం. నీతి ఎందుకనంటే ఆ నీతి అనేది నాడు చాలా మంది జీవితంలో కోల్పోతా ఉన్నారు. ఎందుకనంటే యేసు ప్రభువు మనం దేవాది దేవుడు కూడా ఏం చెప్తామనంటే ఎందుకనంటే ఆయన అజ్ఞాట ఆయన ముందర నడుస్తుందట. చూడండి బైబిల్ గ్రంథంలో అజ్ఞాట ఆయనకు ముందుకు నడుస్తుందట, నడుస్తూ ఉంటుందట. చూడు తర్వాత నీతి కూడా ఆయనకు ముందుగా నడుస్తుంది అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకనంటే దేవుని యొక్క లేఖనాలను కనుక మనం చూస్తే ప్రియమైన వారా అనేకమైన విషయాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఎందుకనంటే నీతి ఆకాశము నుండి ఇస్తా ఉంటుంది. ఎందుకనంటే నీతిని ఇస్తా అంటాడు. మన దేవుడు కూడా తన పిల్లకు కూడా నీతిని సమృద్ధిగా కుమ్మరిస్తా అంటాడు. ఈనాడు చాలామంది ఏం చూస్తుంటాం, మనం గంట నీతి తప్పి ఎంతోమంది దారి తప్పిపోయిన వాళ్ళు ప్రజలు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎందుకంటే లోతును చూడవచ్చు. అతను నీతి కలిగిన నీతిమంతుడే తన నీతి కలిగిన మనసును అనుదినము నొప్పించుకుంటూ వచ్చాడు. అంటే నొప్పిస్తా అంటే అక్కడ పాపము చేసే ప్రజల సొదొమ గొమొర్రా పట్టణంలో అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి వారికి చెప్పలేక, వాళ్ళని గద్దించలేక, వాళ్ళని సరిచేయలేక, వాళ్ళని ఖండించలేక ఏం చేస్తున్నాడంటే తన నీతి కలిగిన మనసును నొప్పించుకుంటా బాధపడతా ఉన్నాడు. నేను అంటున్నాను, నీతి చిగురిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఈనాడు అనేక మంది జీవితంలో కనుక చూస్తే ప్రజల ద్వారా ఎందుకనంటే చాలా మంది జీవితంలో కూడా అనేకుల జీవితాల్లో పరిస్థితి ఎలాగున్నదంటే చూడండి బైబిల్ ప్రజల ద్వారా మనం ఒక మాట చూద్దాం. 85వ కీర్తన 11వ వచనం మనం చూద్దామా. 85వ కీర్తన 11వ వచనం చూడండి. భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. ఎందుకనంటే నీతిని ఆయన ఇస్తా అంటాడు. ఎందుకనంటే నువ్వు ఆస్వాదించిన కొద్దీ నిన్ను నీతిమంతునిగా తయారు చేస్తా అంటాడు. హల్లెలూయా. ఎందుకనంటే నీ మాటలే చెప్తా ఉంటాడు. యేసుప్రభు అంటాడు మత్తయి సువార్తలో, నువ్వు నీతిమంతుడవో అవినీతిమంతుడవో పరిశుద్ధుడవో ఎవరివో నీ మాటల వల్ల తెలుస్తుంది అంటాడు. అందుకే ప్రదేన్ ద్వారా నీతి అనేది కూడా ఎప్పుడు ఏమైతుందంటే తన యందు భయభక్తులు గలవారు చెడుతనం అసహించుకున్నప్పుడు ఆ నీతి సూర్యుడు ఉదయించాట, రెక్కలను ఏం కలదాట, ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని ఆశీర్వాదమును బలపరచడము ధైర్యపరచడము ప్రోత్సాహపరచడం చేస్తా అంటారు. అందుకే నీతి అనేది చిగురిస్తా ఉంటుంది. నెంబర్ 1 మాట. తర్వాత మరొక మాట, నీతి ఆట ఎందుకనంటే వృద్ధి చెందుతా ఉంటుంది. ఎలా చిగురాకు వలె ప్రతి దినం కూడా అభివృద్ధి చెందుతా ఉంటుంది. ప్రజల హల్లెలూయా.
చిగురించడం ప్రాముఖ్యత. ఆ నీతిమంతులాట చిగురాకు వలె దినదినం వృద్ధి చెందుతాంటారు. అభివృద్ధి చెందుతాంటారు. వారి యొక్క అభిషేకం అభివృద్ధి చెందుతాంటది. వారి ప్రార్థన అభివృద్ధి చెందుతాంటది. వారి విశ్వాసం అభివృద్ధి చెందుతాంటది. వారి కష్టార్జితం అభివృద్ధి చెందుతాంటారు. వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందుతాంటాయి. వారి సంఘాలు అభివృద్ధి చెందుతాంటాయి. వారి పరిశుద్ధతలో వాళ్ళు అభివృద్ధి చెందుతాంటారు. వాక్యంలో అభివృద్ధి చెందుతాంటారు. ఏంటిది అది? నీతి. అందుకే చూడండి, అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధినందుదురు. ఆ కృపదేవుడు మనకు దయచేయను గాక. ఎందుకనంటే మనము అభివృద్ధి చెందాలి ప్రతిదినం. ఎందుకనంటే ఈనాడు వాళ్ళు నీతిని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. సొమ్ము కొరకు, ధనం కొరకు. ఎందుకనంటే ఏది అమ్ముతున్నారో తెలియదు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు నీతిమంతులు అనబడుతుందా? ఎందుకనంటే ప్రజెంట్ ద్వారా. అందుకే అక్కడ అంటాడు, ధనమును నమ్ముకొని వాడు పాడైపోను. ఎందుకంటే ధనం కొరకే నీతిమంతుడు దుర్నీతిమంతుడిగా తయారయ్యాడు. అందుకే అక్కడ అంటాడు, నీతిమంతులాట చిగురాకు వలె వృద్ధి నిందుతారు. చిగురాకు వలె. చిగురించడము వేరు. చిగురించి ఏం కావాలి? దినము వారి ఆధ్యాత్మిక స్థితి, వారి ఆరాధన స్థితి, వారికున్న ఆ సంపదలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కూడా ఎంత వృద్ధి అవుతుంది ఆ కుటుంబం అంటే ఉంటుంది. దీన్ని మనం గమనించాలి. నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నో మాట, మూడో మాట. ఎందుకనంటే రెండో మాట. ఎందుకంటే మొదట తన యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు విధిస్తాడు. తర్వాత నీతి చిగురించి ఏమైతే అంటది? అభివృద్ధి చెందుతాంటది. పంటలు వేయంగానే అక్కడ ఏమి కూడా అపవిత్రమైంది ఏది కూడా ఆ చెట్టుకు ఆ పంటకు వేరే కలుపు మొక్కలను కూడా తీసివేస్తూ అంటారు. ఉంచుతారా? ఏదైనా కలుస్తూ అంటారు. అన్ని కూడా దాంట్లో ఉండవలసిన ఆ చెట్టు స్వచ్ఛంగా ఉండడానికే చూస్తాడు. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితం కూడా చిగురించి వృద్ధి చెందాలంటే మన లోపల తలంపులలో కానీ, ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ ఏది ఉండకూడదు. దేవుడు రేపు రాబోయే దినమున ఏం చేస్తాడంటే ఆయన వస్తా అంటాడు. ఆయన మహిమ కలిగిన రాకడ కొరకు వచ్చినప్పుడట దుష్టులను నీతిమంతులను కూడా వేరుపరిచినట్టుగా దేవుడు ఆయన మహిమ కలిగిన రాకడ సమయంలోనట ఏం చేస్తాడట? వేరు చేస్తాడట, దూరపరుస్తాడట. బైబిల్లో మత్తయి సువార్త చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 49వ వచనం. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పన్ను కొరుకుటై ఉంటుంది. చూడండి, ఇంకా చాలామంది ఎందుకనంటే మనము ఒకవేళ అలాంటి స్వభావాలు, అలాంటి ఆలోచనలు, అలాంటి తలంపులు కనుక ఉంటే మనము ఆయన యేసయ్య రక్తాన్ని మనం ఆశ్రయిద్దాం. హల్లెలూయా. ఆయన రక్తాన్ని ఆశ్రయించుకొని అదంతా కడిగి వేసుకొని నీతిగా జీవిస్తాం. ఎందుకనంటే ఆ నీతి రేపు ఎందుకనంటే ఆ అగ్నిగుండంలో పడేవాళ్ళ కంటే నువ్వు ఇక్కడ లోకములో ఉండగానే సరి చేసుకో. నోహ ఏం చేసాడు? తన కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో పడవలో ఉన్నది. పడవనగా సంఘం వాళ్ళంతా. ఎందుకనంటే ఆ దేవుడు చూసినప్పుడు ఎవరు కనబడట్లేదు, అందరూ చెరిపి వేసుకున్నారు.
సమస్త చర్యలాట ఏమైపోయినాట, వారిని బలాత్కారముతో చెడిపోయి వాళ్ళంతా చెడిపోయినట్టుగా దేవుని లేఖన భాగము సెలవిస్తాం. అందుకే ఇక్కడ మనము నీతి అనేది ఎప్పుడేం కానంటే చిగురాకు వలె వృద్ధి చెందాలి. నీతి అంటే మామూలు విషయం కాదు. నీతిగా మాట్లాడితే చాలా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మామూలు విషయము ఏం కాదు. ఎందుకనంటే నీతి అనేది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే మన దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి. ఎందుకనంటే నీతిమంతుడు. ఎందుకనంటే నీతిమంతుడు కలిగిన శ్రమలన్నిటిలో నుండి కూడా హల్లెలూయా ఆయన విడిపిస్తాడు. ఎందుకనంటే నీతిగా మాట్లాడినప్పుడు, నిజాయితీ కొరకు నిలిచినప్పుడు అనేకమైన కష్టాలు, శ్రమలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి, బాధలు ఎదురవుతా ఉంటాయి, వ్యతిరేకత తయారైతా ఉంటాయి. కానీ మనం ఏం కావాలంటే నీతి కొరకు మనం నిలబడాలి. ప్రజలు హల్లెలూయా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటాయి. కీర్తనల గ్రంథం, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా. చూడండి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనం. అమ్మ 34వ కీర్తన 19వ వచనం. 34వ కీర్తన 19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. చూడండి అనేకం వస్తాంటాయి. నీతిగా ఉన్నప్పుడే ఎదురైతాంటాయి. నీతి లేని వాళ్ళకి ఏ ఆపద రాదు, ఏ కష్టము రాదు, ఏ ఇబ్బంది రాదు. సేఫ్గా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మనకేం సేఫ్ జోన్లో ఉంటాడు, సేఫ్గా ఉంటాంటారు. ఎందుకనంటే మనము శ్రమల్లో కూడా చాలా ఎందుకనంటే పుటం వేయబడకపోతే, ఎందుకు అనంటే శ్రమపడే గుణము లేకపోతే, హృదయం లేకపోతే, ఆలోచన లేకపోతే మనము రేపు పరలోక రాజ్యంలో వెళ్ళాలి అని అంటే మనం అనేక శ్రమను అనుభవించే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. హల్లెలూయా. ఎందుకనంటే ఇక్కడ అంటాడు, ఎందుకనంటే మనం పరిశుద్ధంగా మాట్లాడమన్నప్పుడు, పరిశుద్ధంగా జీవించమన్నప్పుడు ఏం చేస్తా అంటే అక్కడ అంటాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాడిని విడిపిస్తా అంటాడు. ఎందుకనంటే ఈనాడు చాలా మంది కూడా ఎందుకనంటే వారు నీతిగా ఏది పడితే ఏది మాట్లాడుతారో, ఏం చేస్తున్నారో, ఏం వింటున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. కారణం ఎందుకనంటే వారి లోపల నీతి లేదు. మనం చూడవచ్చు. యేసుప్రభు అన్నాడు, ఒక వ్యక్తితో ఉన్నప్పుడట ఆ చెట్టు ఫలాన్ని చూడమన్నాడు, ఆ ఫలాన్ని, ఆ పండును తిని రుచి చూసుమన్నాడు. అంటే ఒక వ్యక్తితో సావాసము చేసినప్పుడు, స్నేహము చేసినప్పుడు, ఎందుకనంటే వారి పొలం ఎలాంటిదని మనం పరీక్షించాలి. చెట్టు మంచిదైతే ఫలం కూడా మంచిదే. ఎందుకనంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తాండి అది. అందుకే ఇక్కడ ఎందుకనంటే మనం గనుక చూస్తే ప్రజెంట్ ద్వారా నీతిమంతునికి కలుగు ఆపదలు ఎవరు, ఎందుకనంటే మనం చూడవచ్చు బైబిల్లో అనేక మంది నీతిమంతులు ఉన్నారు, నిజాయితీ కొరకు నిలబడు చాలా మంది. ఎందుకనంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, మనం శాసనసభలో చూడవచ్చు, భౌతికంగా చూడవచ్చు. ఎందుకనంటే మనం కనుక వాళ్ళు నేటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే ఆయన కాంతరావు ఏదో ఉన్నాడు, మొత్తానికైతే ఆయన ఇప్పటి వరకు కూడా సైకిల్ మీద నడుపుతాడు. కారణం ఏంటి? నీతి. ఏం సంపాదించుకోలేదు, దుర్నీతితోటి మోసం చేసి, అక్రమాలు చేసి, అన్యాయం చేసి సంపాదించుకోలేదు. హల్లెలూయా. నీతిమంతుని కలిగిన ఆపదలు అనేకములు యెహోవాట వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడట. ఎందుకంటే మనం చూడవచ్చు, ఇప్పుడు మనం అపోస్తుల కార్యములు చూడండి బ్రదర్ బరా, అపోస్తుల కార్యములు
14వ అధ్యాయము 22వ వచనం పౌలు చెప్తా ఉంటాడు అక్కడ సంఘానికి. చూడండి, ఎందుకు అని అంటే వారు నీతిగా ఉండి అనేకమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. పాపము చేయకుండా, పాపం మాట్లాడకుండా, పాపం వినకుండా, నీతిగా నిజాయితీగా జీవించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళు జీవిస్తున్న అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. అక్కడ చూడండి, అక్కడ అంటాడు, చదవమ్మ. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలని వారిని హెచ్చరిస్తా ఉన్నారు. అమ్మా, నువ్వు ఇన్ని శ్రమలకు బాధపడకు, ఇన్ని కష్టాలకు బాధపడకు, ఇన్ని ఇబ్బందులు అయితేనే నువ్వు బాధపడకు. చాలా మంది బాధ రాగానే ఎందుకనంటే కృంగిపోతాము. దేవుని మాట చెప్తా ఉన్నది, నువ్వు శ్రమ దినమున కుంగిన ఎడల చేతగాని వాడవైతావు. ఇక్కడ కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నా. ఇక్కడ కూడా చాలా మంది కూడా శ్రమలు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఈ శ్రమ ఎందుకనంటే మనము ఆ శ్రమ ఎందుకంటే నిన్ను ఒక ఆయుధస్తుడిగా తయారు చేస్తూ ఉంటుంది, ఆయుధంగా తయారు చేస్తూ ఉంటుంది. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఎందుకంటే నేను శ్రమ కలగక ముందుకు నేను త్రోవ విడిచి తిని శ్రమ కలుగుట నాకు మేలాయను అంటాడు 19వ కీర్తన. ప్రజలాడు తీయగమ్మ హల్లెలూయా. ఎందుకనంటే శ్రమ కలుగుట మేలు నిన్ను మేలుకే నడిపిస్తా ఉంటుంది. ఒకసారి దెబ్బ తాకితే ఏమవుతుందంటే ఇక్కడ ఎలా నడవాలో నీకు నేర్పిస్తా ఉంటుంది. నీ కాలు అక్కడ రాయి ఉన్నది, నీకు సరిగ్గా నువ్వు నడవడం చేపిస్తా ఉంటుంది, కళ్ళు తెరిపిస్తా ఉంటుంది. అందుకే ప్రియమైన వారా, ఎప్పుడైనా కానీ అందుకే దావీదు కీర్తనకారుడు ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. ₹1,00,00,000 మాట ఏం చెప్తాడంటే, నీతిమంతులు విడువబడటైనను వారి సంతానమాట భిక్షమిత్రుడైనను నేను చూడలేదంటాడు. చాలా మందికి అంటే చూడండి, బైబిల్లో మనం చూడండి, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదట దావీదే. ఆయన వృద్ధాప్యంలో చెబుతా ఉన్నాడు. ఎందుకనంటే నీతిమంతులు విడువబడ్డ కానీ నీతిమంతుల సంతానము భిక్షమెత్తట కానీ నేను ఇప్పటి వరకు చూడలే. ఎందుకనంటే నీ నీతి నిన్ను కాపాడతాను, నీ నీతి నిన్ను కాపాడతాను, నీ నీతి నిన్ను బలపరుస్తాను, నీతిని నిలబెడతాను. అందుకే ఈనాడు నీతిని కోల్పోతూ ఉన్నారు చాలామంది, అనేక మంది జీవితాలు. అందుకే ప్రియమైన వారా, ఎందుకంటే బైబిల్ చెబుతున్న మాట మనం మరొక మాట మనం గనక గమనిస్తే, మనం బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే ప్రియమైన వారా, బైబిల్ గ్రంథంలో మరొక మాట ఏమంటాడంటే, భక్తుడు నీతిమంతుడాట విశ్వాసమూలంగా బ్రతుకుతాడట. ప్రజలారా హల్లెలూయా. నీతిమంతుడాట విశ్వాసమూలంగా బ్రతుకుతాడట. చూడండి బైబిల్ గ్రంథంలో గళితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 'నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయము 11వ వచనం.
ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడును. సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తా అంటాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన విశ్వాసమే అది. ఎన్ని కష్టాలు రాని అయ్యా దేవుడు ఉన్నాడు నాకు. హల్లెలూయా. ఎందుకనంటే యోబును చూడవచ్చు, అన్ని పోయినాయి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అని స్తుతించాడు. కానీ ఎందుకనంటే నీతి అనేది కూడా ఎప్పుడైతే ఆయన నిత్య రాజ్యానికి చేర్చేది నీతి, ఆయన నిత్యత్వంలోనికి సిద్ధపరిచేది. ఎందుకనంటే నీతిమంతుడట విశ్వాస మూలంగా జీవిస్తా అంటాడు. ఎందుకనంటే ఈనాడు ఎందుకనంటే ఏమైనా ఎందుకనంటే నీతి లేని ప్రజలు చాలామంది ఉన్నారు. అందుకే నీతిమంతుడాడ విశ్వాస మూలంగా జీవిస్తా అంటాడు. ఎందుకనంటే మనం చూడవచ్చు, ఒక భక్తుడు ఎందుకనంటే అనాథ ఆశ్రమం ఏర్పాటు చేసాడు. ఆయన జార్జ్ ముల్లర్ అనుకుంటా. ఆయన అనాథాశ్రమం ఏర్పాటు చేసేసి ఏం చేసిందంటే పిల్లలంతా ఆకలితో ఉన్నారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఆకలి స్టార్ట్ అయింది, భోజనం పెట్టే సమయం అయింది. కానీ ఏం మాత్రము లేదు, ఆహారం లేదు. ఎట్లా మరి ఆహారం అని అంటే వాళ్ళను ఆయన చెప్పిండట, ఈయన వెళ్ళి ప్రార్థన గదిలోకి వెళ్ళిండు. మీరు పల్లెలు పట్టుకొని రెడీగా ఉండండి, మీకు భోజనం వస్తుందని చెప్పేసాడు. ఆయన ప్రార్థన విశ్వాసముతో ప్రార్థన చేస్తా అంటే ఒకడ ఏం చేసిండట, అన్ని భోజనాలు సిద్ధం చేసిండు. అక్కడ ఏదో ఒక ఫంక్షన్ క్యాన్సల్ అయిపోయింది. భోజనం అంతా ఆయన జార్జ్ ముల్లర్ ఆయన ఎత్తుకుంటా ఈ హాస్టల్ ఎక్కడ ఉన్న అనాశ్రమం అని తీసుకొని ఎత్తుకుంటా వస్తా అంటే వాళ్ళు అక్కడికి వచ్చేసరికి పిల్లలు రెడీలో ప్లేట్లు పట్టుకొని ఉన్నారు. ఈయన ప్రార్థన గదిలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, సింహం పిల్లలు లేని గొలవ ఆకలి కొన్నాయని, నీ అందు విశ్వాసం ఉంచిన వానికి ఏ మేలు కొదవలేదయ్యా, ఏది కొరత లేదయ్యా అని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంట గిన్నెలతోటి ఆహారం, మటన్, చికెన్ అంతరినది పిల్లలు పెడుతూనే ఉన్నారు. అయ్యా ఇక్కడ భక్తుడు జార్జ్ ముల్లర్ గారు ఏరయ్యా అని చూస్తే ఆయన ప్రార్థన గదిలో ఉన్నాడు. బిగ్గరగా చప్పలు కొట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. హల్లెలూయా. మరొక మాట చెప్పాలంటే, ఇంకొక మాట నేను చెప్పాలంటే, నీతిమంతుడాట కట్టడం వల్లే నిత్యము నిలుస్తాడు. హల్లెలూయా. ఎలా నిత్యము నిలుస్తాడు. భక్తిహీనుడు సుడిగాలి రాగానే వాడు ఏమైపోతాడో తెలియదు. నీతిమంతుడైతే నిత్యము తన కట్టడం వల్ల నిలుస్తాడట. మనం చూడండి సామెతల గ్రంథంలో. ఎందుకనంటే ఆ నీతి అనేది కూడా ఎప్పుడు ఏం చేస్తా అంటే మనం నిలబెడతా ఉంటుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయం 24-25 వచనం చదువుదామా. భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. చూడండి, సుడిగాలి వీచగా, చూడండి ఒక్క శ్రమ గాలి వచ్చిందంటే మనం పని అయిపోతుంది. చాలామంది కూడా చూడండి శ్రమలలో నిలుస్తాందా. కారణం ఎందుకనంటే సుఖానికి అలవాటు అయిపోయింది, శ్రమ పడడం ఇష్టపడలేడు. నీతిగా ఉన్నప్పుడే శ్రమలు కష్టాలు వస్తాయి. అందుకే అక్కడ ఒక సుడిగాలి వీచగనట. ఏంటిదటమ్మా? సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేడు, కొట్టుకొని పోయాడు. అక్కడ అయితే నీతిమంతుడు, చదవమా, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. నిత్యము కట్టు. ఎందుకంట ఎలా ఉన్నాడు? నిత్యము, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. మోడల్ కనబడతా ఉంటాడు. ప్రజల హల్లెలూయా. ఎప్పటికీ అక్కడనే ఉంటాడు. పరిస్థితులు వచ్చినా సంఘాలు మారడు. హల్లెలూయా. సంఘాలు మారరు. ఎందుకనంటే వాళ్ళకు ఒక్కటే, వాళ్ళు ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా అక్కడనే. హల్లెలూయా. చెట్టు రాగానే వానకాలం, అబ్బా నాకు బాగా వానొస్తాను, తుఫానొస్తాను వెళ్ళిపోద్దా? అక్కడనే ఉంటుంది, ఫలిస్తా ఉంటుంది.
ఎందుకనంటే భక్తిహీనుడాట సుడికాలు లాగానే క్లోజ్. అందుకే ఎందుకంటే ప్రజల ద్వారా నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్ చూడండి, ఎందుకనంటే నీతిమంతుడు ఎందుకనంటే నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉంటాడు ప్రజల ద్వారా. ఎందుకనంటే మనం ఎందుకు అనంటే నీతిమంతుడట ఎన్నడూ కూడా కదిలింపబడడు. ప్రజలాడు పరిస్థితులకు కదలడు, దుడివార్తకు చెడియాడు. నీతిమంతుడు ఎందుకంటే నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలింపబడ్డాడట. చూడండి అక్కడనే 30వ వచనం ఉన్నారు. చూడండి ద్వారా ఈనాడు భక్తిహీనుల సంఖ్య, బుద్ధిహీనుల సంఖ్య, దుర్హీనుల సంఖ్య చూడండి. ఎందుకనంటే మనము నిత్యము నిలుచుదుము గాక, ఓ కట్టడ వలె ఉందుము గాక. ఎందుకంటే ఏ పరిస్థితులకు కదలక ఉందుము గాక స్థిరంగా. ఎందుకంటే ప్రియజన్ బారా అది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఇంకొక 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను ప్రియజన్ బారా. ఎందుకనంటే ఈనాడు పరిస్థితులను కనుక మనం చూస్తా అంటే నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇంకొక మాట చెప్పేస్తాను చూడండి. ఇక్కడ అదే మాట, నీతిమంతుని ఇల్లాట నిలుస్తుంది. ఎందుకనంటే ఇందాక చెప్పినాం కదా, నిత్యము ఎట్లాగైతే కట్టడం అనేది చూడు, నీతిమంతుని ఇల్లు కూడా నిలుస్తుందట. అందుకే మరొక మాట మనం చెప్పాలనుకుంటే నేను ఒక మాట చెప్పేసి మనం ముందుకు సాగుదాం. ప్రభువా నా ఆశ తీర్చవా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. ప్రభువా ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. ప్రభువా చూడండి. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. బిగ్గరగా చెప్పాలి. ఎందుకనంటే భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుందట, నీతిమంతుల స్థలము. ఎందుకనంటే వాళ్ళ ఇంటి మీదకి ఏంటిదంటే ఆశీర్వాదం వస్తాండి. ఆ కృప దేవుడు మనకు దయచేయను గాక. ఎందుకంటే ప్రజల ద్వారా ఇంకొక మాట, చివరిగా మాట నేను చెప్పేసి నేను ముగిస్తా. ఒకటే మాట. ఎందుకనంటే బైబిల్ చెప్తున్న సత్యాన్ని ఎందుకు అనంటే మనం కనుక సామెతల గ్రంథం 10. ఎందుకనంటే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదంలో వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ అనాలి. ఏంటిదట? నీతిమంతుని తల మీదకి అట ఏమవుతుందట? ఆశీర్వాదం వస్తుంది. అందుకనంటే మనము నీతిమంతులం యేసయ్య రక్తంలో కడగబడి మనం జీవించే వాళ్ళం. చూడండి ఆ సామెతల గ్రంథం 6వ అధ్యాయము 10వ అధ్యాయం 6వ వచనం 10:6. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేస్తుంది. ప్రియదేవుడా హల్లెలూయా. ఎందుకనంటే మనము నీతిమంతుల తల మీదకి అట ఆశీర్వాదం వస్తా అంటది. ఎప్పుడు కూడా ఆశీర్వాదం వస్తా అంట దేవుడు. ఎందుకనంటే ఆశీర్వదిస్తా అంటాడు. ఎందుకంటే అలాగున మన తలలపైకి దేవుని ఆశీర్వాదం నిశ్చయముగా వచ్చునుగాక. చివరిగా మాట ప్రియదేవుని ద్వారా, దేవుడు నీతిమంతులు మొరపెడితే ఆలకించేవాడు, నీతిమంతుల ప్రార్థన ఆలకించేవాడు ఆయన. ఎందుకనంటే దుర్నీతి పరులు అహంకారముతో ప్రార్థన చేస్తాంటారు, గర్వముతో చేస్తాంటారు, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడరు. కానీ చెప్పే మాట ఎందుకనంటే
నీతిమంతుల, ఎందుకంటే ప్రార్థనను ఆలకించే దేవుడు. ఎందుకనంటే వారి చెవుల భయపడ్డ ఆయన మొరలను ఆలకించి వారి మాటను, వారి ప్రార్థనకు చెవి ఒగ్గుతాడట. నీతి ఒకవేళ ఎందుకనంటే దుర్నీతి ఉంటే తీసివేసుకోవాలి, ప్రార్థన జవాబు. అందుకే దేవుడు చెప్పిన ప్రకారం మనం కనుక చూస్తే ప్రియమైన వారా, ఇక్కడ చూడండి బైబిల్లో చివరికి ఒక మాట, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుకును ఉన్నవి. చూడండి, ఎందుకంటే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుకును. గమనించాలి మన మాట చాలా జాగ్రత్తగా. ఎందుకనంటే ప్రభు కన్నులు ఎవరిపైన ఉన్నాయి? నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుకును ఉన్నవి గనుక ప్రభు ముఖము కీడు చేయ వారికి దూరంగా ఉంటాంటది. ఎందుకనంటే కొంతమంది ఎందుకనంటే నీతిగా మాట్లాడేది ఏదో చేస్తే నీతి అనుకుంటా అంటారు. బట్టలు ఇస్తానో ధర్మం పెడతానో ఆ నీతి వేరే. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఎందుకనంటే మనుషుల నీతి అట మురికి గుడ్డల వంటిది అది. ఎందుకనంటే మనము ఏం చేయాలంటే మనము కీడును మేలుతో జయించాలి. హల్లెలూయా. ఎందుకనంటే కీడును మేలుతో మనం జయించాలి. అందుకే అక్కడ ఏమంటాడంటే ప్రభు కన్నులట నీతిమంతుల మీద. అంతమంది ఎందుకంటే చాలా మంది కానీ నీతి, ఎందుకంటే ఆ నీతిని కోల్పోయిన ప్రజలు చాలా మంది. ఎందుకనంటే ఇక్కడ ఎందుకు అనంటే ప్రభు ముఖమాట కీడు చేసే వారికి విరోధంగా ఉన్నారు. మనకు నష్టం జరిగినా ఎదుటి వ్యక్తికి మేలే చేయాలి. హల్లెలూయా. మనకు బాధ జరిగినా మనకి ఇబ్బంది కలిగినా ఏం చేయాలంటే, ఎందుకనంటే మనము ఎదుటి వ్యక్తికి ఆ కీడును మేలుతోటే మనం జయించాలి, కీడును కీడుతోటి కాదు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువుల వారు చెప్పాడు. ఎందుకనంటే పౌలు చెప్తా ఉంటాడు, చూడండి మనం మాట చూడండి. ప్రియమైన వారు ఏమంటాడంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అక్కడ మాట్లాడుతూ ఉంటాడు.